మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరింది సీతమ్మ బడిర బడిర బడిర. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక.
రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేనువని వ్యోమ సీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామ శ్రీరామ రామ రామయ్య తండ్రి కోదండ రామ రామయ్య రామ శ్రీరామ రామ రామయ్య తండ్రి కోదండ రామ రామయ్య రామయ్య మాటొకటే రామయ్య శరమొకటే రామయ్య జోడెవరే సీతమ్మ తోడెవరే రామ శ్రీరామ రామ రామయ్య తండ్రి కోదండ రామ రామయ్య రవికుల శశి రామ రాఘవ ఘన శ్యామ పురుషోత్తమ రామ దయా జలధి సోమ రామ శ్రీరామ రామ రామయ్య తండ్రి కోదండ రామ రామయ్య
రామ సుగుణధామ రామయ్య సాకేత సార్వభౌమ రామయ్య సూర్యాన్వయ సోమ రామయ్య ఇందీవర శ్యామ రామయ్య రామ శ్రీరామ రామ రామయ్య తండ్రి కోదండ రామ రామయ్య రామ శ్రీరామ రామ రామయ్య తండ్రి కోదండ రామ రామయ్య కైవల్యమీయవయ రామయ్య కాపాడి బ్రోవుమయ రామయ్య భద్రాద్రి రఘురామ రామయ్య సీతామనోభిరామ రామయ్య రామ శ్రీరామ రామ రామయ్య తండ్రి కోదండ రామ రామయ్య రామ శ్రీరామ రామ రామయ్య తండ్రి కోదండ రామ రామయ్య దశరథ తనయుడట రామయ్య రఘుకుల సోముడట రామయ్య జగదభిరాముడట రామయ్య ఇనకుల సోముడట రామయ్య రామ శ్రీరామ రామ రామయ్య తండ్రి కోదండ రామ 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 రామయ్య రామ రామ రాఘవ భద్రాద్రి రామయ్య కరుణతోడ మమ్ము కావుమయ్య రామయ్య రామ రామ రాఘవ భద్రాద్రి రామయ్య కరుణతోడ మమ్ము కావుమయ్య రామయ్య రామ రామ రాఘవ భద్రాద్రి రామయ్య కరుణతోడ మమ్ము కావుమయ్య రామయ్య రామ రామ రాఘవ భద్రాద్రి రామయ్య కరుణతోడ మమ్ము కావుమయ్య రామయ్య సూర్యవంశనందన భద్రాద్రి రామయ్య సుగుణధామ సుందర శ్రీరామ రావయ సూర్యవంశనందన భద్రాద్రి రామయ్య సుగుణధామ సుందర శ్రీరామ రావయ రామ రామ రాఘవ భద్రాద్రి రామయ్య కరుణతోడ మమ్ము కావుమయ్య రామయ్య కమల నయన శోభిత భద్రాద్రి రామయ్య నీలవర్ణ సుందర శ్రీరామ రావయ కమల నయన శోభిత భద్రాద్రి రామయ్య నీలవర్ణ సుందర శ్రీరామ రావయ రామ రామ రాఘవ భద్రాద్రి రామయ్య కరుణతోడ మమ్ము కావుమయ్య రామయ్య పితృవాక్యపాలక భద్రాద్రి రామయ్య ధర్మపాల రంజక శ్రీరామ రావయ పితృవాక్యపాలక భద్రాద్రి రామయ్య ధర్మపాల రంజక శ్రీరామ రావయ రామ రామ రాఘవ భద్రాద్రి రామయ్య కరుణతోడ మమ్ము కావుమయ్య రామయ్య సర్వయజ్ఞ రక్షక భద్రాద్రి రామయ్య భక్తలోల వందిత శ్రీరామ రావయ సర్వయజ్ఞ రక్షక భద్రాద్రి రామయ్య భక్తలోల వందిత శ్రీరామ రావయ రామ రామ రాఘవ భద్రాద్రి రామయ్య కరుణతోడ మమ్ము కావుమయ్య రామయ్య అభయమూర్తి ఆశ్రయ భద్రాద్రి రామయ్య సర్వజ్ఞానదాయక శ్రీరామ రావయ
అభయమూర్తి ఆశ్రయా భద్రాద్రి రామయ సర్వజ్ఞానదాయక శ్రీరామ రావయ రామ రామ రాఘవ భద్రాద్రి రామయ కరుణ తోడ మమ్ము కావుమయ్య రామయ నీదు చరణ కమలమే భద్రా రాముని చరితము వినరండి రామాయణమును తలవండి జానకి రాముని కొలవండి జయ జయ జయమని అనరండి రాముని చరితము వినరండి రామాయణమును తలవండి జానకి రాముని కొలవండి జయ జయ జయమని అనరండి అయోధ్యపురముకు రారాదు దశరథనందనుడారాదు యజ్ఞ ఫలముగా కలిగిరిగా నల్లురు కొమరులు రాజునకు రాముని చరితము వినరండి రామాయణమును తలవండి జానకి రాముని కొలవండి జయ జయ జయమని అనరండి రామలక్ష్మణులు ఇరువురుగా భరత శత్రుఘ్ను నాములుగా పెరిగిరీల వైభోగముగా గురువుల మించిన శిష్యులుగా రాముని చరితము వినరండి రామాయణమును తలవండి జానకి రాముని కొలవండి జయ జయ జయమని అనరండి యాగము కావగతనెనంట విశ్వామిత్రుని వెనువెంట తాటకి మారి చాదులనే కూలిచి యజ్ఞము కాచిరట రాముని చరితము వినరండి
పితృవాక్య పరిపాలనకై వనములకేగెను రాముడే 14 వసింప సీతా లక్ష్మణ సైతముగా. రాముని చరితము వినరండి, రామాయణమును తలవండి, జానకి రాముని కొలవండి, జయ జయ జయమని అనరండి. మాయలేడినే సృష్టించి మాయతో రాముని వంచించి సీతమ్మను చెరపట్టెనుగా దుష్ట రావణుడు మాయలతో. రాముని చరితము వినరండి, రామాయణమును తలవండి, జానకి రాముని కొలవండి, జయ జయ జయమని అనరండి. సీతను వెదకుతు చేరిరట సుగ్రీవాదుల కూడిరట సీత దాడనే వెదకుటకై వానర సేనయ కదిలెనట. రాముని చరితము వినరండి, రామాయణమును తలవండి, జానకి రాముని కొలవండి, జయ జయ జయమని అనరండి. వాయుపుత్రుడే లంఘించి సంద్రము దాటి చేరెనట లంకలో సీతను చూసెనట రామముద్రికను చూపెనట. రాముని చరితము వినరండి, రామాయణమును తలవండి, జానకి రాముని కొలవండి, జయ జయ జయమని అనరండి. లంకాదహనము కావించి రాఘవ సన్నిధికే తెంచి సీత శిరోమణి చూపించి ఊరడించే ఆ రఘువరునే. రాముని చరితము వినరండి, రామాయణమును తలవండి, జానకి రాముని కొలవండి, జయ జయ జయమని అనరండి. వారధి కట్టిరి సేతుపై వానర సేనతో దాటిరిగా లంకను చేరెను రాఘవుడే ఓరి వధించెను రావణునే. రాముని చరితము వినరండి, రామాయణమును తలవండి, జానకి రాముని కొలవండి, జయ జయ జయమని అనరండి. తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇంతవరకు 2 సార్లు చేశారు, మనకేందుకు మంచిగా చూస్తుంది కాబట్టి స్టార్ట్ అయిన తర్వాత మరి ఇబ్బంది కదా. అస్మద్గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆసుస్తుషానో వృషభో నదిగ్మోగనాగనశ్చోపనస్తరిషణీనాం సంగ్రంథనో నివిషేక వీరశతగుంషేణ అజజచ్ఛాకమింద్రః సంగ్రంథనేన నిమిషేన తుష్ణునా యత్కారేణ దృష్ట్యమనేన దృష్ణునా తదంత్రేణ తయత తత్సతత్వం తయిత ఇంద్రో గణేన సగం సంష్టదిత్సోమపాపాహుషత్యూ గోవిదం వజ్రబాహం జయంతమజ్వప్రమణం తభూతిస తస్యుపరి దేవః అనుజ్ఞాపనం కుర్యాత్. అందరూ పైకి లేచి నిలబడుకోండమ్మా, అందరూ పైకి లేచి నిలబడుకోండి. పుండరీకాక్షం నమస్తే విశ్వభావనా నమస్తే స్తు హృషికేశ మహాపురాణ హేతవే
విశ్వంబరః సర్వసాక్షాత్ సాక్షిణ్యాం సర్వదేవతా దయా దాసోహం క్షమస్వ క్షమస్వ రఘునందన అజ్ఞానాం జ్ఞానతశ్చ మహామోక్షప్రదాయక సింధుమూర్తిం హృషికేశ మహాపురాణహేతవే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః జితేంద్రియం పుండరీకాక్షం నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషికేశ మహాపురాణహేతవే హే అశేష హే పరిషదమధ్యన్యే భగవత్పాదమూలే యత్పుణ్యదక్షిణాం యతోత్ర దక్షిణాం తవ ఆశీర్వచనపూర్వక తవ అనుజ్ఞాపనం కరిష్యే. అందరూ కూడా భూమిని తాకి నమస్కారం చేసుకోండమ్మా. భవద్భిః అనుజ్ఞాపనం కుర్యాత్. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అథోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ భరత శత్రుఘ్న సమేత రాజా రామచంద్ర తిరుకళ్యాణ మహోత్సవ అధికార సిద్ధ్యర్థం శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం రాజా రాష్ట్రే అభివృద్ధి అధికార సిద్ధ్యర్థం మమ గ్రామే మమ రాష్ట్రే సకాల వర్ష ప్రాప్తి ద్వారా శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత త్యాగరాజ స్వామి దేవత ఆలయే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్. ఇంటి పేరు పెనుబాల వంశోద్భవస్య యజమానస్య. అందరిది కూడా మీరు చెప్పాలి. సంరక్షణార్థమే కదా. అందరూ కూడా మమ అనుకుని మీ గోత్రము, అదే విధంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అత్తా మామగారు వారి పేర్లు, తర్వాత మీ భర్త పేరు, మీ పేరు, పిల్లల పేర్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్పుకోండి అమ్మా. అంతా కూడా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ చింతిత మనోరథ అవాప్తి అర్థం మమ ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక సమస్త దుష్ట అరిష్ట దోష రాజశ్చిత్త కర్మణి అస్మిన్ విశేషతః శ్రీ జానకి కోదండరామస్వామి తిరుకళ్యాణ మహోత్సవ అధికార శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయ కర్మణి మమ గ్రామే మమ రాష్ట్రే
మమ దేశే సకాల వర్ష ప్రాప్తి ద్వారా అకాల వర్ష నిర్గమన పూర్వక వృత్తి వ్యవసాయ వ్యాపార ఉద్యోగ ధర్మేషు దినదిన ప్రవర్తమాన అధికార యోగ్యత వేసేమ్మా. మగవారంతా మీ భార్యకు పూలమాల వేయండమ్మా. పూలమాల వేసుకో. దాంపత్యమునకు సీతారాములు, అదే విధంగానే మిత్రత్వమునకు రామ హనుమంతుడు, అదే విధంగానే స్వామి భక్తి పరాయణకు రామ హనుమంతుడు, అదే విధంగానే శరణు కోరిన వారిని సంరక్షించడంలో రామ విభీషణుడు. ఎందుకంటే విభీషణుడు ఎవరు? రావణుడు తమ్ముడు. అంటే అటువంటి శత్రువైనా సరే స్వామి నువ్వే నాకు శరణం అని చెప్పి ఆయనను శరణు కోరితే ఆయన అనుగ్రహించని వాడంటూ ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మన యొక్క హైందవ సాంప్రదాయంలో రామాయణంలో ఒక చిన్న కథ చెప్తారు. ఏమి అంటే ఆ యొక్క అరణ్యవాసం అంతా ముగించుకొని సీతారాములు పరివార గణమంతా కూడా ఆ యొక్క అయోధ్యకు తిరిగి వస్తూ ఉన్నారంట. అయోధ్యకు రాజు ఎవరమ్మా? రాముడు లేని సమయంలో భరతుడు. అంటే రాజ్య పరిపాలన చేసింది భరతుడు, కానీ రాజు భరతుడు కాదు. అక్కడ రాజ్యం చేసింది ఏమి? రామ పాదుకలు రాజ్యం చేశాయి. అంటే భరతుడు ఒక రాజు వస్తున్నాడు అంటే ఆ యొక్క సకల విధాలైనటువంటి మర్యాదలతో భరతుడు వస్తున్నారంట. అది ఎలా వస్తున్నాడు అంటే రామాయణం చెప్తుంది. రామాయణంలో ఒక కథ ఉందమ్మా. ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక దండయాత్రకు వచ్చేటప్పుడు ఈ శత్రురాజు రాజా రామచంద్రమూర్తి ఇక్కడికి రావాలంటే ఏమి కావాలమ్మా? సంకల్పం ఎవరు చేశారు? కళ్యాణము చేయాలి అని, ఇక్కడ మన గుడిలో కళ్యాణం చేసుకోవాలి అని రాముడు సంకల్పించుకున్నాడు. దీనికి కావాల్సిన పనులన్నీ ఎవరు జరిపించుకున్నారు? రాముడే జరిపించుకున్నాడు. అదే విధంగానే ఎవరు రావాలి, ఎవరికి ఆహ్వానం ఇవ్వాలి అని చెప్పిన వాడు ఎవరు? రాముడే చెప్పాడు. అంటే ఈ యొక్క కళ్యాణమునకు ప్రధాన కర్త ఎవరు? యజమాని ఎవరు? ఈ కళ్యాణానికి యజమాని ఎవరమ్మా? రామచంద్రమూర్తి యజమాని. అదే విధంగానే ఆ యొక్క హనుమంతుడు చెప్తాడు, ఎత్ర ఎత్ర రఘునాథ చింతనం తత్ర తత్ర కృతమస్తకాంచలం అంటారు. అంటే ఎక్కడెక్కడైతే రామ కథ రామ నామము జపం జరుగుతూ ఉంటుంది. నామ తత్తుల్యం రామనామవరాననే. అంటే రామనామ స్మరణ ఒక్కసారి చేస్తే ఎన్నిసార్లు స్మరణ చేసినట్టమ్మా? సహస్రనామ తత్తుల్యం. అంటే ఒక్కసారి చేస్తేనే 1000 సార్లు నామస్మరణ చేసినట్టయితే మనము నిరంతరము కళ్యాణోత్సవం అయ్యేంత వరకు రామనామస్మరణ చేస్తే ఇంకెంత పుణ్యం వస్తుందమ్మా. అదే అనవసరమైన మాటలు మాట్లాడితే ఆలయములో అనవసరమైనటువంటి మాటలు, అదే విధంగా అనవసర శబ్దములు చేసినట్టయితే 1000 గోవులను చంపినంత పాపం అంటారు. 1000 గోవులను చంపినంత పాపం. కాబట్టి ఎవరు కూడా మాట్లాడకుండా అంతా కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ గట్టిగా శ్రీరామ వినపడ్డం లేదమ్మా అంటూ మనస్సులో రామనామస్మరణ చేస్తూ ఉండండి అమ్మా. ఆ యొక్క మహావిష్ణువుకు ప్రధానంగా ప్రధాన అనుచరులు, ప్రధాన సైన్యాధిపతులు 2 ఉన్నారు. మొట్టమొదటి సైన్యాధిపతి ఎవరు? విశ్వక్సేనులు. రెండవ శైతామూర్తిం శ్వేత స్వరూపం నాగాభరణభూషితం కారుణ్య సిద్ధమూర్తిం మహాధ్వజసమోత్యతం రామం విశ్వక్సేనం తమాశ్రజనం తవాత్య సంభూతితం శ్రీ విశ్వక్సేనాయ నమః. సమస్తోపచార పూజార్థం మక్షతాన్ ప్రసమర్పయామి. విశ్వక్సేనస్య ప్రీతికరా ఆనంద భైరవీ రాగం. ఆనంద భైరవీ రాగం.
అగ్రసేనాయ నమః సమస్తోపచార పూజార్థం అక్షతాన్ పరికల్పయామి తతంగా మహాగరుడ ఆవాహనే వినియోగః ఓం తత్పురుషాయ విద్మహే వజ్రతాపృష్ఠాయ వజ్రాంబుజసేవితాయ మహాగరుడాయ అస్మిన్ ఆవేశజ సర్వవిషాన్ ధారయ సర్వవిషాన్ సంహారయ సర్వమాగాన్ మృడయ సర్వదారిద్ర్యాన్ మోచయ ఓం నమో గరుడే నమో మహాగరుడాయతే నమో నమః ఓం శ్రీమన్మహాగరుడాయ నమః సమస్తోపచార పూజార్థం అక్షతాన్ పరికల్పయామి తదంగ మహాగణపతిదేవతా స్మరణం కరిష్యే ఓం గణానాం త్వా గణపతిం భవామహి సాదనం ఓం భద్రం గణే విష్ణుజామదేవాః భద్రం పశ్యేమాక్షరచిత్రాः శ్రీరంగీ స్పష్టవాగ్నిస్వస్తరోభిः యసేమదేవహితం యదాజుః స్వస్తి న ఇందో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు ఓం శాంతిశ్శాంతిశ్శాంతయాః వర్గృహాణ శ్రీమన్మహాగణాధిపతయే నమః ధ్యాయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః అథ ధ్యానం ఓం ముదాకరతమోదకం సదా విముక్తి సాధకం కళాకరం శతం వినాశిలోకరక్షకం అనాథకైకనాయకం వినాశి దేవదైత్యమో నమామితం వినాయకం భీకరం నమో నమామి భాస్వరం నమస్కృతం నిరంతరం సోమేశ్వరవినాయకం దేవోలో విఘ్నేశ్వర మహారాజ్కి ఏమ్మా స్వామి భజన చేసేదానికి కూడా చాలా మందికి రెండు చేతులు కూడా ఏమన్నా మ్యాగ్నెట్లు ఏమన్నా పెట్టుకున్నారమ్మా చేతులలో పాఠ్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనం సమర్పయామి వాచ్యం మతోపచారిక స్నానం ఆపోహిష్టామజోపస్థాన ఊర్జే తథాగన మహేర కపినః గజకర్ణకః లంబోదరస్య వికటః విఘ్నరాజः గణాస్మృతः ధూమకేతుః గణార్జక్షः బాలచంద్రः గజాననः వక్రతుండ శూర్పకర్ణశ్చ హేరంబः స్కంద పూర్వచः షోడశ ఏతాని నామాని త్రిసంధ్యాః యప్పతేత్ నరః విద్యారంభే వెలిగించమనమ్మా ఇచ్చింది విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య అజాయతే అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి विघ्नेश्वर महाराज की जय बोलो विघ्नेश्वर महाराज की जय बोलो विघ्नेश्वर महाराज की योगी मंत्रालय महेर प्रसन्नाय धीमहि तन्नो प्रचोदयात् नील गजेन्द्र गणाधिपतिं प्रणतोऽस्मि विनायकहस्तिमुखौ सुर गणपति सुंदर केशं ऋषि गणपति यज्ञ समानं भव गणपति पद्म शरीरं जय जय गणपति दिव्य नमस्ते
భద్రం గిరిజాపుత్రం కనకున్న మిత్రం కనపతి మీషప్రిజము కరదృష్టి కాండం కంకణ పాండం కనదుత పద్మరచం సురసుర భంగ్యం సుందర నృత్యం సురచిత మణిమకుటం ప్రణమత దేహం శ్వేతత శృంగం మోదక హస్తం ప్రీతి సపన సఫలం నయనత్రయవర నాగ విభూషితం తత్నానా గణపతితం తత్నానా గణపతితం తను తను విహమిత శూల కపాలం శివ శివ హర హర శివ గతి గణపతి మభయము తద్ధుడిత 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 ధిక్తో జనపరిత జనపరిత జనపతి వాద్యతము తద్ధుడిత 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 ధిక్తో త్రికుట 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 తాండితం తాండితం శోభితం శోభితం ధిక్తుడిత 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 ధిక్తో ప్రజపద శోభితం 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 తద్ధుడిత 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 ధిక్తో నమః గీతం శ్రావయామి పాదౌళికాన్ ఆరోహయామి అశ్వాన్ ఆరోహయామి గజాన్ ఆరోహయామి మూషికాన్ ఆరోహయామి సమస్త రాజోపచార దేవోపచార విద్యోపచార శిక్షోపచార మంత్రోపచార మంత్రోపచార పూజ సమర్పయామి తస్య స్మృత్యాధనామోద్యాత్మ పూజా క్రియాదిషు నూనం సబ్జోమచ్ఛేదమక్షతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యజ్ఞోధితం మయాదే మాతృభూమికుతస్మే అనేన ధ్యానావాహనాది షడ్శోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ కైలాసపతిః సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు ఇత్యక్షతోదకం విసృజేత్ మహాగణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి గృహ్ణాతు శతమానం భవతి శతాది పురుషిష్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి ఘోషా విశ్వవేదా స్వస్తి నస్తాక్షో హరిష్టమేమి స్వస్తి నామరహస్యమస్తపాదు స్వస్తి విదారముదార్తం అక్షరాం పరికల్పయామి మహాంగస్ఫూర్గుణ ఓం ఇత్యుక్తం గీతాదేవ్యాః ప్రీతికర గౌళీరాగం గౌళీరాగం అటతాళం 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 లేకపోతే దేశాక్షి త్రిలోచనం త్రిపుండితం త్రికాళకాళమంబుజం కాళకాళమంబుజం త్రిశూలకాళకాననం భజస్తదం కృషకరం కపాళకాళకారణో జ్ఞానముద్రకాంకుశం త్రిశూలకానకాననం త్రిలోచనం త్రిశూలినం మహాత్రకం త్రిచోదితం దేశకాక్షరక్షకం త్రిశూలకాళకాననం త్రిగంగదం ప్రపాణినం త్రిశూలకాళకాళనమో తత్తాను
మహాపూజ్యాయ మహావీరాయ మహాతేజ సముద్భవాయ శ్రీ మహాంబుజ దేజో నాయకాయ ఆదిశేష స్వరూపాయ లక్ష్మణస్వామిన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి రామానుజాయ విద్మహే ఊర్మిళానాథాయ ధీమహి తన్నో లక్ష్మణ ప్రచోదయాతు లక్ష్మణస్వామిన్ ఆవాహయామి లక్ష్మణస్వామస్య స్వామినః ప్రీతికరా దేశికీ రాగం లక్ష్మీనారాయణ స్వరూప రామచంద్ర యుంబరాయ నమోస్త్రంకాది సహస్రమూర్తజే సహస్రపాదాక్షరూరవాహవే సహస్రనామ్నే పురుషాచ శాశ్వతే సహస్రకోటి యుగధారణే నమః అష్టాగ్రీః సంపూర్ణార్చనం అస్తు తస్సుపరి అష్టాగ్రీః సంపూర్ణార్చనం అస్తు శోభనకర్తలైనటువంటి శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవయులు శ్రీ సీతా సమేత రామచంద్ర స్వామి వారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని స్వామివారిని అమ్మవారిని నమస్కరించి హృదయించి ఇచ్చినటువంటి పట్టంచ వస్త్రములు పట్టంచ పీతాంబరములు గోవిందా
आवाहयामि ओम प्रकृते नमः ओम महामायावे नमः ओम नमो सर्वेभ्यो वेदेभ्यो नमः ओम दक्षिणेभ्यः सर्वेभ्यो नमः ओम नमः ओम प्रकृतिप्राप्तगामि ओम दुर्नाग्ना भजामि साक्षात् प्रत्यक्षमङ्गलवी बन्धनभजामि तथदैवेद्यो ओम भूर्भुवस्सः सत्यं वक्तेन सत्यामि नमस्तु अमृतोऽस्तमसि स्वाहा बोलो राजा रामचंद्र महाराज की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम बोलो राजा रामचंद्र महाराज की बोलो राजा रामचंद्र महाराज की ఎవరమ్మా ఎవరు మనమంతా వినపడలేదు ఎవరు మనమంతా నేను అడిగే తెలుగులోనే కదమ్మా అడుగుతున్నా గట్టిగా ఎవరు మనమంతా హైందవులము మన హైందవులకు ఆది దైవం ఎవరు ఆది పూజ్యుడు ఆది దైవం పరమేశ్వరుడు ఆది పూజ్యుడు గణపతి కాబట్టి అటువంటి మహాగణపతి పూజతో అటు పిమ్మట పుణ్యాహవాచనము అంటే మన పెళ్లిళ్ళకి వీటన్నిటికీ కూడా చేసుకునేటువంటి పుణ్యాహవాచనాన్ని స్వస్తి పుణ్యాహవాచనము అంటారు ఆ యొక్క వాసుదేవ పుణ్యాహ వచనముల చేత స్థల శుద్ధి చేసుకుని అటు పిమ్మట స్వామివారికి ఆవాహనలో విశేషంగా మనకు రాగములు తాళములు గద్యములు ఇటువంటివి వస్తూ ఉంటాయి ఆ యొక్క రాగతాళ గద్య మంత్రస్పూర్వకంగా రాజా రామచంద్రమూర్తిని ఆవాహన చేసు మీ అందరికీ ఆది పూజ్యుడు ఎవరు మొట్టమొదటి గురువు మీ అందరికీ ఎవరమ్మా మీ అందరికీ గురువు ఎవరమ్మా ఆదుల వారు మీ యొక్క కులధర్మమునకు ఆది గురువు ఎవరు త్యాగరాజస్వామి అటువంటి త్యాగరాజస్వామి యొక్క అనేక రామచంద్రమూర్తి గురించి అనేక విధాలైనటువంటి రాగములు అనేక రకాలైనటువంటి కీర్తనలు చేసి ఆయన చేసుకున్నటువంటి పుణ్య ఫలితము చేత ఈరోజు మనము ఆయన చింతయే ఆ యొక్క త్యాగరాజస్వామికి ఆరాధ్య దైవం ఎవరమ్మా ఎవరు రామచంద్రమూర్తి అంటే
ఇప్పుడు మీ అందరూ చేస్తూ ఉండేటువంటి భజనలు, వారు చేస్తున్నటువంటి సంకీర్తనలు ఎవరు ఆనందపడుతూ ఉన్నారు? ఎవరు ఆనందపడుతున్నారు? అటువంటి పదాలు వాడితే 1000 గోవులను చంపినంత పాపం అంట. ఇప్పుడు వీరున్నారు, ఈయన ఎలా ఉన్నాడు అనేది ఎవరికి అవసరం? మీ అందరికి అవసరమా? ఎవరికి నచ్చాలి? ఆయన ఆమెకు నచ్చాలి, ఆయన భార్యకు. ఆయన భార్య ఎలా ఉంది అనేది ఎవరికి నచ్చాలి? ఆమె ఎత్తుగా ఉందా, పొట్టిగా ఉందా, నల్లగా ఉందా, సన్నగా ఉందా, ఎలా ఉంది అనేది ఎవరికి అవసరము? ఆయనకు అవసరమా, మీకు అవసరమా? అంటే ఆ జంట ఎలా ఉన్నారు అనేది వారి ఇద్దరికి సంబంధిలో తల్లిదండ్రులు చేయవలసిన విధానం ఒకటి ఉంది. తండ్రి బాధ్యత ఏమి? మనం ఒక బిడ్డను ఇచ్చి కన్యాదానం చేస్తున్నాం, ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నామంటే ఏం చూడాలమ్మా? ఏం చూడాలి పెద్దమ్మా? అటు 7 తరాలు, ఇటు 7 తరాలు, 7 రెండ్ల 14 తరాలు వాళ్ళ ఇంట్లో ఎవరైనా మంచి సద్బుద్ధి పుణ్యపురుషులు ఎవరైనా ఉన్నారా అనేది చూడాలి తండ్రి. అంటే వారి తండ్రి గారు ఎవరు, వారి తాతగారు ఎవరు, వారి ముత్తాత గారు ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తండ్రిది. తల్లి బాధ్యత ఏమి? వారికి ఆస్తి ఏముంది? ఆస్తి అంటే డబ్బు కాదమ్మా. మన యొక్క హైందవ సాంప్రదాయంలో కొడుకు తర్వాత కొడుకు స్థానం ఎవరిదమ్మా? అల్లుడిది. అందుకనే పుత్రపంచ ఆ యొక్క తల్లిదండ్రులకు అటువంటి మన యొక్క వైదిక సాంప్రదాయం మీద ఏదైనా సరే విషయము తెలుసా, వారి పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిది. ఎందుకంటే మన యొక్క హైందవ సాంప్రదాయంలో ఏ పూజ చేస్తున్నామన్నా ఎవరిచ్చిన వస్త్రం కట్టుకొని నా కుమారుడు తర్వాత కుమారుడు స్థానం అనేది. కాబట్టి ఆ బాధ్యతగా నువ్వు చేస్తూ ఉండేటువంటి ఈ యొక్క పుణ్యకార్యమును యందు తండ్రి స్వరూపుడినై నేను నీకు ఈ వస్త్రాలు ఇస్తున్నాను నాయన, అల్లుడు కాబట్టి నాయన నేను నీ వంశాన్ని ఈ రోజు నుంచి కూడా కాపాడతాను అని చెప్పి భర్త మొట్టమొదటి ముడి వేస్తాడు. రెండవ ముడి ఈయన వంశాన్ని, ఈవిడ వంశాన్ని ఆయన కాపాడుతున్నాడు. ఆయన వంశాన్ని ఎవరు సంరక్షించాలి? ఇప్పుడు మగవాడు బయటికి వెళ్ళి సంపాదించి తీసుకొని ఇంట్లో డబ్బులు ఇస్తున్నాడు, మా పని మేము చేసుకుంటున్నామమ్మా. ఇంటిని చక్కబెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఇల్లాలిది. అంటే ఇంటికి వచ్చేటువంటి ఆ యొక్క ఇల్లాలు తల్లి చేయవలసిన బాధ్యత స్వరూపంగా. ఎందుకంటే ఇప్పుడు మీరే ఉన్నారమ్మా, మీరే బాగా అని ఇచ్చి కన్యాదానం చేస్తారు. అంటే నీ స్వధర్మం ఏదైతే ఉందో, స్వధర్మం అంటే అందరూ పూజ చేయడం స్వధర్మమా? ఇప్పుడు ఉదాహరణ ధర్మం ఏమి? వాయిద్యము ఇత్యాదులు మంగళకరమైనటువంటి ధ్వనులు చేయవలసిన బాధ్యత మీది. పూజాది కైంకర్యములు చేయవలసిన బాధ్యత మాది. కుండలు చేయవలసిన బాధ్యత ఎవరిది? కుమ్మరి వారిది. అంటే ఇప్పుడు మనం పూజ చేస్తూ ఉన్నాము. ఈ పూజ కేవలము నాకు మాత్రమే బతుకుతురువా? ఈ పూజ ఎవరో కళ్యాణం చేశారనుకుందాం, పువ్వులు తెచ్చేది ఎవరు? పువ్వులు వీటిని పండించేవారు, ధాన్యము ఇత్యాదులు పండించేవారు. కొబ్బరికాయలు కావాలి, కొబ్బరి తోటలకు ఆదాయమా కాదా? అదే విధంగా బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరు తతస్యత్రైష్యః అభ్యాగం శూద్రో అజాయత అని వేదం చెప్తుంది. అంటే ఈ విధంగా మీరు వెళ్ళండి, ఇది మంచి ఇది చెడు అని మనకు చెప్పేవారు ఎవరు? గురు స్వరూపం. అంటే అందరికీ కూడా మార్గదర్శనం చేసేది ఎవరు? బ్రాహ్మణుడు. అంటే చేసేటువంటి ఆ యొక్క మార్గదర్శనం యందు వెళుతూ ఉండే దారిలో ఎన్నో రకాలంటే అడ్డంకులు వస్తాంభణేభ్య శుభం భవతు వాసిష్ఠ మైత్ర వరుణ కౌండిన్య ప్రయారుషేయ ప్రవరాన్విత వసిష్ఠ సగోత్రోద్భవస్య నాభాగ మహారాజు వర్మణో నత్రే అజ మహారాజ వర్మణ ప్రపౌత్రాజ శ్రీ దశరథ మహారాజ వర్మణ పుత్రాజ అంటూ ఉన్నారంటే స్వామివారి యొక్క గోత్రము ఏమమ్మా? రామచంద్రమూర్తి గోత్రము. రామచంద్రమూర్తి గోత్రము ఏమి? వశిష్ఠ గోత్రంలో స్వామి జన్మించారు. జన్మించి దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు. స్వామి తాతగారి పేరేం పేరు? అజ మహారాజు గారి యొక్క మనవడు. అదేవిధంగానే నాభాగ మహారాజు గారి యొక్క మణిమనవడు. అటువంటి రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడు అనేది దశరథ మహారాజు గారు చెబుతూ ఉన్నారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠ మైత్ర వర్ణ కౌండిన్య ప్రయారుషేయ ప్రవరాన్విత వసిష్ఠ సగోత్రోద్భవస్య దేవదేవోత్తమస్య సూర్యవంశ తేజోదేవస్య శ్రీ రాజా రామచంద్ర స్వామినే రాజా అని చెప్తూ ఉన్నారు. అంటే రామచంద్రమూర్తి ఎలా ఉన్నారంట? ఈ సృష్టి మొత్తం కూడా మనం మొట్టమొదటిగా చెప్పుకున్నాం కదా, విశ్వం ఇవన్నీ కూడా చేస్తున్నాం కదా, అది వైశ్వానర స్వరూపం. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తల దగ్గర దీపారాధన పెడుతున్నారు కదా, అది ఆహవనీయ స్వరూపం. 2 అగ్ని. ఆ యొక్క అంత గొప్పగా రాజ్య పరిపాలన చేశాడు అంటే సీతమ్మ వెనక ఉండబట్టే రాముడు పరిపాలన చేశాడు కదమ్మా, లేదా?